గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ మనకు అవసరం ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దామండి. మనం నిన్నటి వీడియోలో పార్ట్ 1లో చూసాము. నవోదయకు సంబంధించి అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉందో మనం చూసాం. ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి అంటే హెచ్ఎం చేత వెరిఫై చేయబడినటువంటి ఫామ్ ఒకటి, ఆ ఫామ్ ఎలాగుంటుందో ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. అలాగే పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచరు, ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ఓకేనా? సో అలా కాకుండా రేపు సెలక్షన్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి ఇక్కడ చూడండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేటు లేదా స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంటే 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఈ 3 క్లాసెస్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి ఉండాలి, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు. నెక్స్ట్ సర్టిఫికేట్ బై ద హెడ్ మాస్టర్, ఇది ఒకటి అవసరం ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. తర్వాత డిజేబిలిటీ, ఏమన్నా పిహెచ్ క్యాండిడేట్లు ఉంటే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్లు అవసరం ఉంటుంది. లేదు అంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అయితే కనుక ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మనం రేపు కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్. నెక్స్ట్ చూడండి, టీసీ అనేది అప్పుడే సబ్మిట్ చేయాల్సిన పని లేదు, తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట టీసీ అనేది. కానీ కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ సర్టిఫికేటు లేదా 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్ స్టడీ సర్టిఫికేట్లు అవి లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు కాపీ ఒకటి, తర్వాత హెచ్ఎం సైన్ చేసినటువంటి ఫామ్ ఒకటి, తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మన హెచ్ఎం చేత సైన్ చేయించాల్సినటువంటి ఫామ్ ఎలాగుంటుంది, దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఎలాగుంటుంది. ఈ ఫాము మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే నోటిఫికేషన్లో లాస్ట్ నుంచి 2nd పేజ్ అన్నమాట ఈ ఫాము. సో ఈ ఫామ్ని మనం హెచ్ఎం చేత ఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఫోటో అంటించాలి. తర్వాత ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డాష్లో మనం ఏం ఫిల్ చేయాలి అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఈ ఫస్ట్ దాంట్లో ఏం ఫిల్ చేయాలి అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. తర్వాత 2nd దాంట్లో మనం చూస్తే చూడండి, ఇక్కడ ఏముంది, నేమ్ ఆఫ్ ద స్కూల్. 2nd డాష్లోకి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్కూల్ ఫిల్ చేయాలి. ఇంకెక్కడి నుంచి ఈజీగానే ఉంటుంది. ఆ రెండే కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ దాంట్లో ఏంటి, ఆ డాష్ తర్వాత బ్రాకెట్లో ఉంది చూడండి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఫస్ట్ డాష్లో స్టూడెంట్ నేమ్ రాయాలి, 2nd డాష్లో నేమ్ ఆఫ్ ద స్కూల్ నేమ్ రాయాలి. తర్వాత నుంచి మనం జాగ్రత్తగా చూస్తే ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈజీగానే ఉంటాయి. బ్లాక్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత మదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫామ్ ఫిల్లింగ్. తర్వాత ఇక్కడ మదరు, ఫాదరు లేని వాళ్ళు మాత్రమే గార్డియన్ నేమ్ ఎంటర్ చేయండి. లేదంటే కనుక అక్కడ ఏమీ రాయొద్దు. నేమ్ ఆఫ్ ది గార్డియన్, ఆ గార్డియన్ నేము మదరు, ఫాదరు ఇద్దరు లేని వాళ్ళు మాత్రం ఎంటర్ చేయండి. మిగతా వాళ్ళు మాత్రం ఆ కాలంను అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే కనుక ఇదిగో 4 digits దీంట్లో వేసేసేయండి. మంత్ లేదా డే వచ్చేసరికి సింగిల్ డిజిట్ ఉంటే దానికి 0 యాడ్ చేయండి. ఉదాహరణకి జనవరి మంత్, అది డేట్ ఆఫ్ బర్త్ అనమాట. జనవరి మంత్లో పుట్టాడు అనుకుందాం, అప్పుడు 1 వచ్చింది. కానీ మనం ఏం వేయాలి, బాక్స్లో 01 వేయాలి. అలాగే ఆ డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ఇక్కడ ఏమంటాడు అంటే వర్డ్స్లో రాయమంటున్నాడు. ఎలాగ రాయమంటాం అంటే 01 అనే రాయండి. మంత్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి 1 అనుకుందాం, మంత్ వచ్చేసరికి ఫిబ్రవరి అనుకుందాం. అప్పుడు ఏమైంది 02. ఇలాగే రాయండి 01, 02, 2013 ఇలాగ వర్డ్స్లో రాసేసేయండి, సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ, పిహెచ్ క్యాండిడేట్ అయితే ఇది ఫిల్ చేయాలి, లేదంటే కనుక దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చేసరికి ఏంటి అంటే ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేయండి. ఈ సంవత్సరం ఇంతకుముందు అంతా కూడా ఇది ఉండేది కాదు, పెన్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అన్నమాట.
ఇది ఎవరు ఫిల్ చేస్తారు, ఎవరు ఇస్తారు ఈ నెంబరు అంటే హెచ్ఎం ఇస్తాడనమాట. మీ పిల్లవాడు ఏ స్కూల్లోనైతే చదువుతున్నాడో ఆ స్కూల్ హెచ్ఎం పెన్ నెంబర్ అనేది ఇస్తాడు. కాబట్టి ఆ నెంబర్ని అక్కడ వేసేయండి. తర్వాత మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదేంటిదంటే ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి. తర్వాత రిలీజియన్, నేషనాలిటీ, యాన్యువల్ ఇన్కమ్, ఓకే, మీడియం ఆఫ్ ఎగ్జామ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ మీడియం అయితే పెడతారో ఆ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు ఏ మీడియంలోనైతే పెడతారో ఇప్పుడు ఎంటర్ చేసుకుంటారో ఆ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని ముందుగానే డిసైడ్ చేసుకొని మీడియం ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి పర్టికులర్స్, అంటే ఇది స్కూల్ వాళ్ళు ఫిల్ చేస్తారు, వాళ్ళు ఏం చేయరు కాబట్టి మీరే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ 3rd క్లాసు నేమ్ ఆఫ్ ది స్కూల్ స్టడీడ్, 3rd క్లాసు ఏ స్కూల్లో చదివాడో ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత ఆ స్కూలు రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అంటే విలేజ్ టౌన్ అనేది ఎంటర్ చేయాలి 2nd కాలంలో 3rd క్లాసుకు సంబంధించి. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, ఏ మంత్లో ఏ ఇయర్లో పాస్ అయ్యాడు. తర్వాత నేమ్ ఆఫ్ ది బ్లాక్, ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అసలు ఏ బ్లాక్లో ఉన్నారో ఎలాగ తెలుసుకోవాలి, ఈ విషయం వీడియో ఎండింగ్లో చూద్దాండి. సో అంటే ఒక 3 మండలాలు కానీ లేదా 4 మండలాలు కానీ కలిపి ఒక బ్లాక్ ఇస్తారన్నమాట వీళ్ళు నవోదయ వాళ్ళు. సో మీరు ఏ బ్లాక్లో ఉన్నారో తెలుసుకోవటం ఎలా అనే విషయాన్ని మనం తర్వాత చూద్దామండి. సో అక్కడ పీడిఎఫ్ ఇస్తాడు, ఆ పీడిఎఫ్లో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేమ్ ఆఫ్ ది బ్లాక్, అక్కడ ఏ బ్లాక్లో మీ మండలం చూసుకొని మీరు ఏ బ్లాక్లో ఉంటే ఆ బ్లాక్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డిస్టిక్, స్టేట్ మీరు ఎంటర్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడికి వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, స్టూడెంట్ సిగ్నేచర్ చేయించండి. ఇక్కడ వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ సిగ్నేచర్ చేయించండి. ఇక్కడ ఉంది కదా సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ విత్ సీల్, హెడ్ మాస్టర్ యొక్క సిగ్నేచర్ వేసి ఇక్కడ స్టాంప్ కూడా వేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ఫామ్ అంతా కూడా ఎవరు ఫిల్ చేయాలంటే హెచ్ఎం గారు ఫిల్ చేయాలి, కానీ వాళ్ళు చెయ్యరు. మనమే ఫిల్ చేసుకుని వెళ్ళి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళు చెప్తారు. సో మీరు ఇక్కడ సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని రండి, సరిపోతుంది. ఇక్కడ ఫోటో అంటించుకోండి, ఓకేనా. ఇది విషయం, ఇది హెచ్ఎం ఫిల్ చేయాల్సినటువంటి ఫామ్ అన్నమాట. ఈ ఫామ్ని ఫిల్ చేయించుకొని మనము ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామ్ సిలబస్ ఎలాగుంటుంది, ఈ ఎగ్జామ్లో ఏంటి అంటే 3 సెక్షన్లు ఉంటాయి, చూద్దండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ సెక్షను మెంటల్ ఎబిలిటీ ఈజీ సెక్షన్ అన్నమాట, మనకి ఎక్కువ మార్కులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ సెక్షన్. తర్వాత సెక్షన్ దీంట్లో నుంచి 40 బిట్స్ వస్తాయి, 50 మార్క్స్ ఇస్తారు, 60 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 3టికి ఒకే టైం ఉంటుంది, మన ఇష్టం వచ్చినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అర్థమెటిక్ టెస్ట్ చూడండి, అర్థమెటిక్లో ఓన్లీ 20 బిట్సే ఇచ్చేది, 20 బిట్సే ఇస్తాడు, కానీ 25 మార్క్స్. మనకి సీట్ వచ్చేది రాంది డిసైడ్ చేసేది అర్థమెటిక్కేనమాట. ఆ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్. ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు ఇంగ్లీష్ మీడియం అని పెట్టుకుంటే ప్యాసేజీలు అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగు మీడియం అని పెట్టుకుంటే ప్యాసేజీలు అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి. ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్లు ఇస్తాడు. అలాంటి ప్యాసేజెస్ 4 ఉంటాయి, 4 × 5 20 మార్క్స్ వస్తాయి అన్నమాట మీకు. సో 20 బిట్స్ అవుతాయి, కానీ మార్క్స్ వచ్చేసరికి 25. ఓకే, సో ఈ విధంగా మెంటల్ ఎబిలిటీలో 40 బిట్స్, అర్థమెటిక్ టెస్ట్లో 20 బిట్స్, లాంగ్వేజ్ టెస్ట్లో 20 బిట్స్, మొత్తాన్ని యాడ్ చేస్తే 30 బిట్స్ వస్తాయి, 80 బిట్స్ వస్తాయి. అలాగే మెంటల్ ఎబిలిటీలో 40 బిట్స్ గాను 50 మార్క్స్ ఇస్తారు, అర్థమెటిక్ టెస్ట్లో 20 బిట్స్ గాను 25 మార్క్స్ ఇస్తారు. సో అలాగే లాంగ్వేజ్ టెస్ట్లో 20 బిట్స్ గాను 25 మార్క్స్ ఇస్తారు. సో టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 100 మార్క్స్ అన్నమాట. సో ఈ ఎగ్జామ్ మొత్తం కూడా 2 అవర్స్ ఉంటుంది. దీంట్లో మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదివి రాసేది ఏం లేదు. ఇది ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనమాట, ఏ సపరేట్ ఓఎంఆర్ షీట్ విల్ బీ ప్రొవైడ్. ఆ ఓఎంఆర్ షీట్లో ఇది ఇలాగ 4 ఆప్షన్స్ ఉంటాయి, నీ ఆప్షన్ ఏదైతే దాన్ని ఇలాగ బబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది ఎగ్జామ్ సిలబస్ గురించి. నవోదయ ఎగ్జామ్లో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, నీ చాయిస్ ఏదైతే అది ఇక్కడ ఓఎంఆర్ షీట్లో నువ్వు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో మన మండలాన్ని బట్టి మన బ్లాక్ ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఎలాగ తెలుసుకోవాలో చూద్దాము.
మీకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని బ్లాకులకు సంబంధించి లేదంటే అన్ని మండలాలకు సంబంధించి బ్లాక్స్ తెలుసుకోవటం ఎలాగా అనేది నేను పీడిఎఫ్ ఇస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం, నేను మీకు చూపిస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ ఎక్సెల్ షీట్లో ఇచ్చాడు. బ్లాక్స్ తెలుసుకోవటానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ మందికి హెచ్ఎంలకు కూడా తెలియదు ఏ బ్లాక్లో ఉన్నారో. నవోదయ వాళ్ళు ఇచ్చే బ్లాక్ వేరు, మనం అనుకునే బ్లాక్ వేరు అన్నమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి, ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమి ఇచ్చాడు, అనంతపూర్ ఇచ్చాడు. అనంతపూర్లో మళ్ళీ శ్రీ సత్యసాయి ఇలాగ ఉన్నాయి కదా, అంటే డిస్టిక్లు విడగొట్టాడు. పాత జిల్లాల ప్రకారం అయితే అనంతపూర్లో ఫస్ట్ బ్లాక్ చూడండి, ఏంటిది, ధర్మవరం అనేది ఫస్ట్ బ్లాక్. ఈ ధర్మవరంలో ఏమేమి మండలాలు ఉన్నాయి ఇది ఎక్కడ ఇచ్చాడు మీరు చూసుకోండి. ఓకేనా, రామగిరి ఇవన్నీ ఇచ్చాడు. ఈ మండలాలు మాకు ఐడియా లేదు, మీరు ఒకసారి చూసుకోండి. అలాగే సెకండ్ బ్లాక్ వచ్చేసరికి అనంతపూరే. ఏంటి అంటే హిందూపూర్. థర్డ్ బ్లాక్ హిందూపూర్లో ఏమేమి మండలాలు ఉన్నాయి అనేది ఇది ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఈ విధంగా చూడండి. ఓకే, సో ప్రతి జిల్లాకు కూడా బ్లాక్స్ ఉంటాయి. సో మీ ఏ బ్లాక్లో మీ మండలం ఉందో చూడండి. ఉదాహరణకి ఇప్పుడు ప్రకాశం జిల్లా చూద్దామండి. ప్రకాశంకి వచ్చేసరికి 2 ఉన్నాయి చూడండి. ప్రకాశం 1, ప్రకాశం 2 అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా. సో ప్రకాశం 1, ప్రకాశం 2 2 నవోదయ స్కూల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ప్రకాశం 1. అలాగే ప్రకాశం 1లోనే కొన్ని బాపట్ల జిల్లా ఉన్నాయి అన్నమాట, అంటే కొత్త జిల్లా బాపట్ల అనేది. సో ప్రకాశం 1లో ఇవి ఉన్నాయి. ప్రకాశం 1లో మళ్ళీ బాపట్ల జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మీరు ఎలాగ తెలుసుకోవాలి అంటే చూడండి, ఇది ప్రకాశం జిల్లా ఫస్ట్ నుంచి ఇచ్చాడు. ప్రకాశం జిల్లాలో ప్రకాశం 1లో ఫస్ట్ ఏంటి అంటే నెల్లూరులో ఫస్ట్ది ఏంటి అంటే కందుకూరు. ఒకసారి చూద్దాం. పొట్టి శ్రీరాములు ప్రకాశం జిల్లాలో ఉంది, కానీ ఇప్పుడైతే నెల్లూరు కిందకి వెళ్ళిపోయింది. సో కందుకూరు ప్రకాశం 1లో కందుకూరు అన్నమాట ఫస్ట్ది. కందుకూరు డివిజన్లో ఏమేమి ఇచ్చాడు, కందుకూరు, గూడూరు, ఈ 2 మండలాలు మాత్రం ఇచ్చాడు కందుకూరులో. నెక్స్ట్ సెకండ్ డివిజన్ వచ్చేసరికి ఒలేటివారిపాలెం. దీంట్లో ఎన్ని మండలాలు ఇచ్చాడు, ఒలేటివారిపాలెం, లింగసముద్రము, పొన్నూరు, ఇలాగనమాట. ఇప్పుడు ఒంగోలు డివిజన్ తీసుకుంటే ఒంగోలు ఏముంది, ఒంగోలు ఉంది, కొత్తపట్నం ఉంది, నాగులుప్పలపాడు ఉంది. అలాగే చేమకుర్తి తీసుకుంటే చేమకుర్తిలో ఏమున్నాయి చూడండి, చేమకుర్తి ఉంది, సంతనూతలపాడు ఉంది, అలాగే మద్దిపాడు ఉంది అనమాట. ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇది సింగరాయకొండ తీసుకుంటే 2 ఉన్నట్టున్నాయి సింగరాయకొండలో. ఒకటేమో సింగరాయకొండ మండలము, రెండోది వచ్చేసరికి ఉలవపాడు. ఇలాగా మీ మండలాలు ఏ బ్లాక్లో ఉన్నాయో ఇక్కడ దీంట్లో చూసుకుంటే సరిపోతుంది. ఎక్సెల్ షీట్లో అన్ని జిల్లాలకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మీ మండలాన్ని బట్టి ఫస్ట్ మీ జిల్లా వెతుక్కోండి. ఇప్పుడు దీన్ని కొంచెం చేసుకోండి. స్క్రోల్ చేసుకోండి, చూడండి, కొంచెం పెద్దది చేసుకుంటే తెలిసిపోతుంది. ఏపీ. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, అనంతపురం జిల్లాలో సత్యసాయి తీసి పక్కన పెడితే ఫస్ట్ ఏంటిది బ్లాకు ధర్మవరంలో ఏమేమి మండలాలు ఉన్నాయి అనేది ఇది ఇక్కడ నీట్గా చూసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నేను ఈ పీడిఎఫ్ అంతా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవి నవోదయకు సంబంధించిన అన్ని డీటెయిల్స్. సిలబస్ ఏముంటుందో చెప్పాము, మీరు ఏ బ్లాగ్కి సంబంధించిన వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాము. అలాగే వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్పాము. అలాగే హెచ్ఎం చేత సైన్ చేయించుకోవాల్సిన ఫామ్ను కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
ఈ నవోదయ కోసం ఎంతమంది పేరెంట్స్ లేదా మీ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము. మన ఛానల్లో నవోదయ క్లాసెస్ మొత్తం ఫ్రీగా కోచింగ్ పెడుతున్నాం అన్నమాట. ఇప్పటికే 20 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ఎవరైతే నవోదయ వీడియోస్ చూస్తున్నారో మీరు దయచేసి కొంచెం కామెంట్ చేయండి. నవోదయ వీడియోస్ చూసి మీ పిల్లలు కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇంకా మేము ఎక్కువ వీడియోస్ చేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకు అర్థమయ్యేలాగా అలాగే మీకు అనుకూలంగా ఉండేలాగా మేము వీడియోస్ చేస్తాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.